హలో అందరికీ. సో ఫస్ట్ అయితే మీరు సెర్చ్ బార్లో టీసీఎస్ ఐయుఎన్ కెరియర్ అని చెప్పేసి అయితే టైప్ చేయండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్న విధంగా టైప్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఎందుకు అని అంటే ఇది నాన్ ఐటీ వాళ్ళ కోసం అనమాట. నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఐటీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో అబౌట్ దిస్ కోర్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంది. సో ఇప్పుడున్న టెక్నాలజీలో మనమైతే ఐటీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ కోర్స్ అనమాట. సో ఇక్కడ మీరు చదవచ్చు, ఇక్కడ మీకు క్లియర్గానే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో నాన్ ఐటీ వాళ్ళకి కూడా ఐటీ నాలెడ్జ్ కొంచెం ఇవ్వడమే ఈ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ మీకైతే ఇన్ఫర్మేషన్లో క్లియర్గా ఉంది. సో దీనికైతే మీరు ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ కోర్స్ అనేది 15 days ఉంటుందన్నమాట, అంటే 2 weeks అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కమిట్మెంట్ ఏంటి అంటే మీరు 7 to 11 hours per week అనేది అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదైతే కమిట్మెంట్ అయితే మీకు ఉండాలి. సో ఇది ఎవరికి బెనిఫిట్ అంటే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, ఇంకా ఫ్రెషర్స్కి అయితే ఇది బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వాట్ యూ విల్ లర్న్ అంటే ఇక్కడ మీకు కోర్స్ సిలబస్ ఉంది కదా, మీకు ఇక్కడ కోర్స్ సిలబస్ అనేది ఇలా డిజైన్ చేశారనమాట మాడ్యూల్స్ పరంగా. సో ఇక్కడ మీకు ఓవర్వ్యూ అనేది ఉంది కదా, ఇక్కడ మీకు ఐటీ ఇండస్ట్రీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఐటీ జాబ్, మైక్రోసాఫ్ట్ హార్డ్వేర్ ఇలాంటివి అయితే అన్నీ నేర్పిస్తారనమాట. వాటి గురించి అయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీకు Day 1 Day 2 అని అయితే సెక్షన్స్ అయితే డివైడ్ చేశారు. దాని పరంగా అయితే మీకు సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఇక్కడ మీకు థర్డ్ వచ్చేసి ఇండస్ట్రీ ఎలిమెంట్స్ ఉంది. అండ్ ఫోర్త్లో మీకు ట్రెండింగ్ టెక్నాలజీస్ అని అయితే ఉంది కదా, అంటే మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఏ అయితే టెక్నాలజీస్ ఉన్నాయో వాటి గురించి అయితే మీకు ఇక్కడ ఇంట్రొడక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ టెక్నాలజీస్ ఏంటి అంటే క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీస్ అయితే మీకు ఇక్కడ ఇంట్రొడక్షన్ అనేది ఇస్తారనమాట. సో ఇవి గురించి అయితే మీకు అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది. బ్లాక్ చైన్ ఈ టెక్నాలజీస్ అన్నీ అయితే మీకు ఇక్కడ నేర్పిస్తారు. సో 5th మాడ్యూల్లో వచ్చేసి మీకు కెరియర్ గురించి ఒక వే ఫార్వర్డ్ అయితే ఉంది కదా, అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అండ్ ఫైనల్గా మీరైతే ఒక అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఇలాంటి ఒక సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. ఈ కోర్స్ మీరు 15 daysలో కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక సర్టిఫికేట్ అయితే మీ నేమ్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు డౌన్ స్క్రోల్ చేస్తే మీకు వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇంకా కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రీ, మీకు ఎలాంటి ఛార్జెస్ అనేటివి కూడా తీసుకోరు, మీరు ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నా ఈమెయిల్తో అయితే లాగిన్ అయిపోతున్నాను. సో వన్స్ మీరు మీ ఈమెయిల్తో లాగిన్ అయిన తర్వాత, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్డ్ అని వచ్చింది. ఎవరైతే న్యూగా ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకైతే నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. నెంబర్ అడిగిన తర్వాత ఓటీపీ అనేది మాత్రం మీ నెంబర్కి వస్తుంది. అలా అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సైడ్కి కనిపిస్తున్నాయి కదా మై ప్రోడక్ట్స్ అని చెప్పేసి, అలా అయితే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ అకౌంట్ ప్రొఫైల్ అనేది కూడా కనిపిస్తుంది. మీరు ఏమేమి కోర్సెస్ కంప్లీట్ చేశారనేది కూడా మీకు దీంట్లో తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మై ప్రోడక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అయితే మీకు లాంచ్ అని ఉంటుంది. ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ కంటిన్యూ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు అకౌంట్ అనేది కూడా ఉంది. సో మీరైతే వెళ్ళాల్సింది ఏంటి అంటే మై ప్రోడక్ట్స్ అనమాట. సో ఇక్కడ మీరు కంటిన్యూ పైన అంటే మీకు లాంచ్ అని వస్తుంది, ఆల్రెడీ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి కంటిన్యూ అని వస్తుంది. సో అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే ఇక్కడ సైడ్లో ఉన్నాయి కదా ఇన్స్ట్రక్షన్స్, ఓవర్వ్యూ అని చెప్పేసి, ఇలా మీరు ఒక్కొక్క పేజ్ అయితే రీడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఒక్కొక్క పేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లో మార్క్ హ్యాజ్ రీడ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ అనేది మీకు అన్లాక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ లాక్ చేసి ఉన్నాయి కదా, మీరు ఒక్కొక్క పేజ్ రీడ్ చేసిన తర్వాత మీకు ప్రతిదీ అయితే అన్లాక్ అయిపోతుంది. సో ఇన్ కేస్ అది మీరు మార్క్ హ్యాజ్ చేయకపోతే, రేడ్ అని మార్క్ చేయకపోతే మీకు అది ఓపెన్ అవ్వదు, అన్లాక్ అవ్వదు. సో అది మీరు క్లిక్ చేస్తే మీకు ప్రతిదీ ఓపెన్ అయిపోతుంది, అంటే అన్లాక్ అయిపోతుంది. ఐటీ వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ ఇంట్రొడక్షనే కాబట్టి
మీకు ప్రతి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అయినా సైబర్ సెక్యూరిటీ గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో లాగిన్ అయ్యి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీ కోర్సే కాబట్టి 15 days ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు జాబ్ ఐటీ రూల్స్ ఏముంటాయి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఐటీ వాళ్ళు కూడా మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు వీడియోలో కూడా వాళ్ళు ఇచ్చారు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో మీరు సపోజ్ మార్కెట్ రీడ్ అని క్లిక్ చేయకపోతే అదైతే మీకు నోటిఫికేషన్ అనేది ఇస్తుంది అనమాట, కంప్లీట్ చేయండి అని చెప్పేసి. సో ఎవరు మిస్ చేసుకోకుండా దీన్ని అయితే యూజ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిన వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.